తండ్రి అయిన దేవునికి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. సామెతలు 28వ అధ్యాయము 1వ వచనము. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దుష్టుడిని ఎవరో తరుమక్కర్లేదు. దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి ఒక వ్యక్తిని, ఒక పాపిని ఎవరో వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ తప్పు చేసావు, నీవు ఈ పొరపాటు చేసావు అని ఇతరులు ప్రశ్నించకముందే, ఇతరులు వేలెత్తి చూపించకముందే ఆ వ్యక్తి ఆ స్థలంలో నుంచి పారిపోతాడు. ఎందుకంటే అతను తప్పు చేశాడని అతనికి తెలుసు. అతను బయటికి ఎంత ధైర్యంగా ఉన్నా సరే తన తప్పు తనకి గుర్తుకొస్తుంది. కనుక ఎందుకో అక్కడ నించోలేక ఆ స్థలంలో నుంచి పారిపోతాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి నీతిగా, న్యాయంగా ఎవరైతే బ్రతుకుతారో వారు ఎంతమందికైనా సమాధానం చెప్పగలిగే శక్తి, సత్తా వాళ్ళలో ఉంటది. 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మందొచ్చినా సరే వారికి సమాధానం చెప్పగలరు. ఎందుకంటే అతనిలో తప్పు లేదు గనక. అటువంటి వారు సింహం వలె ధైర్యముగానుంటారంట. పిరికితనంగా ఉండరు. ప్రశ్నించక ముందే నువ్వు ఈ తప్పు చేసావు